విషయంలో పోరాడుతున్నారు. ఆయన ఏం చెప్తారు ఒకసారి విందాం. దేవయ్య గారు, దేవయ్య గారు అండి, నమస్కారం అందరికి. నమస్తే, మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఎందుకంటే ఎవరి పార్టీ గురించి అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ మనకు ప్రజల అవసరాల గురించి అని మరి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎవరైనా ఇప్పుడు మేడం చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మేము ఏమైనా చేయగలుగుతాము. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింధూర్ది మరి విజయవంతం చేశారు ఈ రోజు. కరెక్టే, ఈరోజు అది భారతదేశంలో మనం దేశాన్ని కాపాడు కోసం తీసుకుంటున్నాం. కానీ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత మనకు ఎంతవరకు కూడా మనకు పేద ప్రజలలో ఈ దీపావళి కనుల పండుగ లాగా ఉంది, దీపావళి వెళ్తురు నిండింది అనేది కూడా మనం ఆలోచించాలి. మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న ముందు కూడా మనము ఏదైతే మనం ఈ పేదరికంలో ఉన్న బతుకులందరూ మారుతాయి, అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాము. రెండు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు కానీ నియామకాలు ఇవన్నీ కూడా ఇప్పటివరకు కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతవరకు కరెంటు కష్టాలు, కొంతవరకు నీళ్ళది, రైతులకు పంటలు కూడా కొంత ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈ రోజు ఇంకా కూడా మనకు దీపావళి అనేది నిజమైన దీపావళి అనేది వస్తుందని అయితే నేను అనుకుంటలేనండి. ఎందుకంటే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు మన కులం గురించి కానీ, బీసీలలో ఎంత పేదరికంలో ఉన్న గురించి కానీ నేను చూస్తున్నాను. ఒకటేనండి, ఈరోజు మనకు ఇంకా మనకు ఈరోజు చూడండి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాలేక మరి ఈరోజు చూడండి ఆంధ్రప్రదేశ్ చూస్తే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకొని 1,00,000 కోట్ల రూపాయలు మరి అక్కడ తీసుకొచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మొన్న కూడా బనకచెర్ల చూస్తే 13,000 కోట్లు అభివృద్ధి పనులు జాగుతున్నాయి. మరి ఈ రోజు కూడా అప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదైతే అప్పుడు అనుకున్న దాని ప్రకారం కూడా మనకు నిధులు రాలేదని, ప్లస్ అప్పుడు కాళేశ్వరం చూడండి, నిజంగా అప్పుడు జాతీయ హోదా ఇచ్చినట్టయితే ఈ రోజు 1,00,000 కోట్ల అప్పు అనేది మనకు అది ఉండపోయేది. ఈ రోజు ఈ ప్రాబ్లం అనేది కూడా రాకపోయేది. ఈ రోజు ఇంత తెలంగాణ కూడా ఈ రోజు అప్పులలో కూరుకొని పోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఈ రోజు కూడా మేము ఒకటి చెప్తామండి, నిన్న మొన్న బంద్ జరిగిన దానిలో కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. మాకు 42% రిజర్వేషన్ ఇస్తారన్నారు. మరి రిజర్వేషన్ దగ్గర కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. 2.5 కోట్ల మంది ఈ రోజు బీసీలందరూ వచ్చి బయటపడ్డాము, రోడ్డు మీద వచ్చినాము. మరి ఈ రోజు మాకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ రోజు కూడా బీసీలకు కనీసం మరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేకుండా, రిజర్వేషన్ లేకుండా ఈ రోజు ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నిజంగా ఈ రోజు దీపావళి ఎలక్షన్లు జరుగుతున్నట్టయితే కొద్దిగా సంతోషంగా ఉండే, కానీ ఇప్పుడైతే కొద్దిగా బీసీలలో కానీ పేరికలలో కూడా జర ఆందోళనలే మేమందరం ఈ రోజు ఉన్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదేమైనా కేంద్రంలో ప్రభుత్వమైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ఆ పేదవాళ్ళ బతుకులు మారేందుకు ప్రయత్నం చేయాలి అనేది కూడా నేను కోరుకుంటున్నా అండి. ఓకే దేవయ్య గారు, మొత్తానికి ఇప్పటి వరకు 79 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా మనకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడడం అయితే విడ్డూరం. ఇదైతే మరి కొంత ఆందోళన కలిగించే అంశం అంటారు, అంతే కదా? అంతేనండి. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో వాళ్ళు పరిపాలిస్తున్నారు అని అనుకున్నాము. మరి ఈ రోజు కూడా ఎవరు కూడా సర్కార్ రావాలి, మేము రాజకీయంలో ఉన్నత స్థానాలు పొందాలని అంటున్నారు. కానీ పేదవాళ్ళ గురించి అనేది నిజంగా మాకు దీపావళి మన అందరి కళ్ళలో వెళ్తూ రావాలని కూడా కోరుకుంటున్నామండి. కొంత తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ రోజైతే అప్పులలో కూరుకుపోయి ప్రజలందరూ కూడా ఈ రిజర్వేషన్లలో దానిలో కూడా ఉన్నవారే ఉన్నట్టుగా, లేని వారి బతుకులు కూడా లేని వారి లాగానే సాగుతున్నాయి. ఎంతో మంది కూడా ఇబ్బందికరంగా కూడా పల్లెటూరు గ్రామాల్లో కూడా ఈ రోజు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. చాలా మంది కూడా నిజంగా ఎంతో మంది పేదరికంలో ఉన్నారండి. ఈ రోజు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రోజు రాజకీయంలో ఉన్న ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్ అయినా, సీఎం అయినా, కేంద్ర మంత్రులైనా కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పోయి మాకు ఏం కావాలి అనేది చూస్తలేదు. మేము ఏదో పథకాలు ఇస్తున్నామో మేము చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మేము డబ్బులు ఇస్తున్నాం, పంపిస్తున్నాం అంటే చాలా మంది కూడా పేదవాళ్ళ బతుకులు అయితే ఇంకా మారలేదండి. నేనైతే అది చెప్తున్నాను. ఎందుకంటే
ఈరోజు దీపావళి సందర్భంగా మీరు అడిగినారు. మరి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందరి బతుకులలో దీపావళి వెలుతురు ఉందా అంటే లేదండి. ఇప్పటి వరకు కూడా నేనైతే నాకు తెలిసిన దానిలో నేను గ్రామ స్థాయిలో తిరుగుతాను కాబట్టి నా పర్సనల్ గా నేను మాట్లాడుతున్నాను. దీన్ని ఎవరు ఏ పార్టీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అట్టు కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా పేదవాళ్ళకు మంచి రోజులు రావాలి, ప్రతి పండుగ వచ్చిందంటే సంబరంగా మేము చేసుకుంటున్నాము ఈ రోజు అనేది కోరుకోవడమే ఈ రోజు అందరూ థ్యాంక్ యూ. ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మన 99 ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకుంటే హిందువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు చెప్పండి. ఎలా చూస్తారు సార్? మరి ఇప్పుడు 79వ స్వాతంత్ర దినం పూర్తయిపోయింది. మనం అయినప్పటికీ కూడా ఇంకా కులాల కొట్లాట, రిజర్వేషన్ల కొట్లాట, ఇప్పటికీ విద్యా వైద్యం అందలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. సో ప్రభుత్వాలు మరి ఓట్లేసిన ప్రజల్ని విస్మరిస్తున్నారు. కేవలం ఉచితాల పేరుతో ప్రజల్ని సోమరులు తయారు చేస్తున్నారు. ప్రజలకు ఏం పని లేకుండా, అంటే క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాలు కావచ్చు, వాళ్ళ అంశంలో పునరుద్ధరించకుండా కేవలం ఉచితాలతోనే వాళ్ళు బాగుపడతారని వాళ్ళు ఆలోచించడం కావచ్చు, ప్రజలు కూడా ఏదో వస్తుంది చేస్తున్నాము అని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో